ప్రభువు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరక చర్చ్ తరపు నుండి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనకు బాగా వేదన కలుగుతుంది. ఏంటి నాకే వచ్చిన ఈ కష్టాలు, ఈ కన్నీరు నాకేనా? ఎప్పుడు నేనే బలవ్వాలా? ప్రతిసారి నాకే ఇబ్బంది ఏంటి అని మీరు బాధపడుతూ ఉండుండొచ్చు. ఒంటరివారుగా దిగులుతో విచారంతో ఉండుండొచ్చు. నాకెవ్వరూ సహాయం చేయరు, నా పరిస్థితి ఇంతేనా, నా ఎండ్ ఆఫ్ ది లైఫ్ ఇలా అవుతుంది ఏంటి అని మీరు విచార పొందొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. అన్ని దారులు మూసుకుపోయినప్పుడు దేవుడు మనకి పైనుండి సహాయం చేస్తాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మన కోసం ఇలా సెలవిస్తూ ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరై జీవజలముల పొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మన దేవుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. అంతేకాదు, మనలను జీవజలముల ఊట యొద్దకు మనల్ని నడిపించబోతా ఉన్నాడు. నీవు ఏ కష్టంలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. ఆయన నీ కన్నీటిని తొడవబోతున్నాడు. నీవు చేయాల్సిందల్లా ఒకటే, ఆయన యందు విశ్వాసం ఉండి ఆయన వైపు తిరిగితే చాలు. దేవుని మీద ఆధారపడిన వారు ఎవ్వరు కూడా నష్టపోయినట్టు లేదు. దేవుని వైపు చూసిన ప్రతి ఒక్కరూ వారి జీవితాలను బాగు చేసుకున్నటువంటి పరిస్థితి. నాకు దిక్కు లేదు, నాకు ఇంకెవరు లేరు, ఈ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయినాయి, ఇంకా నాకు మరణమే శరణం అనుకుంటున్నారా? దయచేసి అలా అనుకోవద్దు. ఒక్కసారి మన యేసయ్యను ప్రయత్నించి చూడు. మన దేవుడు మనకి సమస్తాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. నీవు ఎక్కడున్నా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా, నీకు కాపరిగా జీవజలముల యొద్దకు నిన్ను నడిపించి నీ ప్రతి సమస్యను తీర్చివేయటానికి దేవుడు నీ ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీ పాదాలకు వందనాలు. సర్వోన్నతమైన దేవా, నీ మీద ఆధారపడతా ఉన్నాం. నిజమే, మా ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి మమ్మల్ని ప్రభువా ఆయన నీవు జీవజలముల ఊట ఎద్దుకు నడిపించబోతా ఉన్నావు. నీకు వందనాలు. ఇప్పటికే మా లైఫ్లో ఎన్నోసార్లు మమ్మల్ని ఓదార్చావు. మా స్థితులన్నిటినీ నీ ఉన్నతమైన స్థితిలో ప్రభు మమ్మల్ని క్షమించి కరుణించి కాపాడిన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ బిడ్డలైన వారు ఏ సమస్యల్లో ఉన్నారు, ఏ విషయంలో దిగులు పడుతూ ఉన్నారో నీ కృప దయచేయి, నీ సన్నిధి దయచేయమని యేసయ్య పరిశుద్ధనామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క సహవాసం, పరిశుద్ధాత్మతోడు సదాకాలం మీకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన ఆత్మీయ ఆహారం అనే ఈ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాదు, మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి. మేమందరం మీకోసం ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ.